ఏంటంటే ప్రపంచం అంతా ఏ డే? ఫాదర్స్ డే. రే అంటే ఏంటంటే ఫాదర్స్ డే అంటే ఏంటి? తండ్రుల దినోత్సవం. ఓకే, మీ అందరి తండ్రులకి శుభాకాంక్షలు చెప్పారా? తల్లిదండ్రులు ఉన్నోళ్ళు ధన్యులండి. గొప్ప ఆస్తి ఐశ్వర్యాల కన్నా ఎవరు ధన్యులంటే హూ హ్యాస్ పేరెంట్స్. మదర్ బిసైడ్స్ ఆఫ్ ఫాదర్, దే ఆర్ బ్లెస్డ్. మీ తల్లిదండ్రుల విలువ ఉన్నప్పుడు తెలియదు. కాబట్టి మరి ఈ రోజున బైబిల్లో అందుకని ఒక మాట ఉంటుంది. ఈ ఫాదర్స్ డే సందర్భంగా సామెతలు 23వ అధ్యాయం 24వ వచనం. బైబిల్ అందరు తీయండి, యవనస్తులు చదువుకునే పిల్లలు రాసుకోవాలి. హరికథలాగా బుర్ర కథలాగా వినకూడదు. పిల్లలు చక్కగా నోట్స్లో రాసుకోవాలి. 23, 24 చదవండి. Proverbs 23:24 చదవండి. అందరు కలిసి చదువుదాం. చదవండి. మళ్ళీ చదవాలి. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును, జ్ఞానం గలవాన్ని కనినవాడు వాని వలన ఆనందము. ఎంత బాగుందండి! వాని వలన ఆనందము పొందును. ప్రేమల తండ్రి, మీరే మాతో మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. బైబిల్ మొత్తంలో 2 రకాల తండ్రులు ఉన్నారు. 2 kinds ఆఫ్ ఫాదర్స్ ఇన్ ద ఎంటైర్ బైబిల్. మొట్టమొదటిది హ్యాపీ ఫాదర్స్. ఏ ఫాదర్స్? హ్యాపీ ఫాదర్స్ డే అని మనం చెప్తున్నాం కదా. హ్యాపీ ఫాదర్స్ ఇదే అంటున్నాడు. నీ తండ్రికి నీ వల్ల ఏం కలగాలి? ఆనందం కలగాలి, సంతోషం కలగాలి. కాబట్టి మన తండ్రికి మన వల్ల ఏం కలగాలంట? ఆనందం కలగాలి, సంతోషం కలగాలి. బైబిల్లో హ్యాపీ ఫాదర్స్ ఉన్నారు అంటే వాళ్ళ బిడ్డలను బట్టి ఎంత సంతోషించారో చెప్పడానికి వీల్లేదు. కొంతమంది సాడ్ ఫాదర్స్ ఉన్నారు, వాళ్ళ బిడ్డలను బట్టి ఎంత బాధపడ్డారో, దుఃఖపడ్డారో. అదే చెప్పాడంట. ఏం చెప్పాడు వాళ్ళ డాడీ? ఒరే, నువ్వు పాస్ అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు నేను ఏది కావాలంటే అది ఇస్తానన్నాడంట. నాన్న ఏదైనా ఇస్తావా? ఏదైనా ఇస్తానురా, నువ్వు నాకు సంతోషం కలుగజేయి, నీకు సంతోషాన్ని నేను ఇస్తాను. సరే నాన్న, నాకు బైక్ కావాలి, 1,00,000 రూపాయలది బైక్ కొనిపెట్టు. ఓకే సరే అన్నాడండి, బైక్ కొనిపెడతాను. రాశాడు, కష్టపడ్డాడు బైక్ కోసం, ఎగ్జామ్స్ రాశాడు, ఎదురు చూశాడు, వచ్చింది, చూసుకున్నాడు. ఎంత సంతోషంతో స్వీట్ మ్యాజిక్ వెళ్ళాడు, స్వీట్స్ తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. అందరికీ మమ్మీ తీసుకో, డాడీ తీసుకో, రిజల్ట్ వచ్చింది, తీసుకో, తినండి. ఏంట్రా గుడ్ న్యూస్? రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, డాడీకి 1,00,000 మిగిలింది ఈరోజు. ఎంత మిగిలింది? 1,00,000 రూపాయలు మిగిలాయి. ఇదే సంతోషం. నువ్వు సక్సెస్ అయితే ఎంత నష్టపోయినా తండ్రి ఆనందిస్తాడు. హ్యాపీ ఫాదర్స్ డే రోజున పరమ తండ్రి మన దేవుణ్ణి ఎంత సంతోషపెడుతున్నాం. ఈ రోజున ఒక తండ్రికి ఎప్పుడు సంతోషం కలిగిద్ది? అవర్ ఫాదర్ విల్ హ్యాపీ విత్ హిస్ సన్. బైబిల్లో 7 హ్యాపీ ఫాదర్స్. మొట్టమొదటి హ్యాపీ ఫాదర్ ఎవరంటే అబ్రాహాము. చదవండి. హ్యాపీ ఫాదర్స్ డే రోజున ఆదికాండం ఇస్సాకును బట్టి అబ్రహాముకి శారాకి ఏం కలిగిందంట? ఈరోజు వర్తమానం అదే. హ్యాపీ ఫాదర్స్, నీ తండ్రి నీ వలన ఏం పొందాలి? ఆనందం పొందాలి. సరే, 21వ అధ్యాయం అలా అయితే 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి 22వ అధ్యాయం ఎంత ఆనందపడిపోయాడంటే తండ్రి. ఏమో పరమ తండ్రి, ఇటుపక్క కుమారుడు. 22:1 చదవండి. 22:1
ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశీలించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన అది చెప్తున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు దహన బలిగా ఏం చెయ్యి, అర్పించు. సరే, ఇదంతా బాగానే ఉంది. అసలు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దామంటేనే ఈ తల్లిదండ్రులకి నరకం కనపడిద్ది. ఇప్పుడు చూడండి, నెల కొత్తగా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, కేకలేస్తున్నారు, గోల చేస్తున్నారు. ఒక స్కూల్లో జాయిన్ చేయటమే అంత కష్టమైతే బలి ఇవ్వటం ఎంత కష్టం అండి. ఒప్పుకుంటారా పిల్లలు? స్కూల్లో జాయిన్ చేస్తే అస్సలు ఒప్పుకోడు, హాస్టల్లో జాయిన్ చేస్తే అస్సలు ఒప్పుకోరు. మా నాన్న, నేను చిన్నప్పుడు ఒకటే అడిగాను, నాన్న నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి కానీ ఒక హాస్టల్కి తీసుకెళ్ళొద్దు అన్న. అందుకని నాకు హాస్టల్ లైఫ్ అనేది తెలీదు. కాబట్టి హాస్టల్లో జాయిన్ చేస్తేనే చాలా బాధ. అలాంటిది ఏమి ఇవ్వాలంట? బలి. దత్తత అయినా బాగుండు, ఇంకొకరికి ఇచ్చేయమన్నా అనుకోవచ్చు, బాధే. కానీ బలి ఇవ్వాలి. ఏ బలి? ఏ బలి అది? బాహుబలి కాదమ్మా, దహన బలి. ఏ బలి? సౌండ్ పెట్టినాము. దహన బలి. కుమారుణ్ణి కట్టేసి కర్రల మీద పేర్చి కాలుస్తుంటే ఎలా ఉంటుందండి? సరే, అదొకటైతే అబ్రహాము ఏ రోజు కూడా దేవుని మాటకు ఎదురు చెప్పినవాడు కాడు. ఇప్పుడు తవం చెప్పాలి, కుమారుడికి ఏం చెప్పాలి? అక్కడే కుమారుడికి డౌట్ వచ్చింది. ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేశాడు. నాన్న ఎప్పటి నుంచో అడిగేవాడంట ఇస్సాకు, నాడి బలులు అర్పిస్తారన్నారు కదా, మరి ఆ బలులు ఎలా ఉంటాయి ఏంటంటే చెప్పేవాడు. నాన్న ఒకరోజు చూపిస్తాలేరా, ఒకరోజు బలి చూపిస్తాను, సమాధాన బలి ఏంటి, పరిహారార్థ బలి ఏంటి, ప్రాయశ్చిత్త బలి ఏంటి, దహన బలి ఏంటి, ఇవన్నీ చూపిస్తాను అనుకునేసరికి అబ్రహాంకి అర్థం కాల, ఈయన సొంత బలే చూపించాల్సి వస్తుందని. నాన్న బలి అన్నావుగా, వెళ్దాం పదంటే ఎంత సంతోషంగా ఉదయాన్నే రెడీ అయిపోయి, డాడీ వెళ్దాంపా. కర్రలు పెట్టుకున్నాడు, ఆయన చేతిలో పెట్టుకున్నాడు, నిప్పు పెట్టుకున్నాడు, మోసుకుంటా వస్తున్నాడు. ఈరోజు నేను చెప్పాడేమో ఇస్సాకు ఫ్రెండ్స్కి, ఈరోజు మా డాడీ నన్ను తీసుకెళ్తున్నారుగా బలిపీఠం దగ్గరికి, బలి చూస్తానుగా నేను. ఓకేరా, ఆల్ ద బెస్టా, వెళ్ళరారా. వస్తున్నాడు. డౌట్ వచ్చింది. చదవండి అక్కడ కింద. దహన బలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, ఏమి లేదు. చిన్న వచనం అది, 7వ వచనం చదవమ్మా. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా? అప్పుడు అడుగుతున్నాడు తండ్రి, అది నిప్పులు కట్టెలున్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్ల. ఇప్పుడు చెప్పాలా వద్దా? చెప్పేశాడు. నాయనా ఆ గొర్రె పిల్ల నువ్వేరా, తప్పదరా, నీ చేతులు కట్టేస్తాను, నువ్వు అక్కడ పడుకోవాలి, కత్తి తీసి నిన్నేం చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇస్సాకు లోబడ్డా ఎదురు తిరిగాడా? చెప్పండి. లోబడ్డాడు. అంత చక్కగా, నాన్న నన్ను బలిగా ఇచ్చేయి దేవునికి. వెంటనే కట్టెలు పేర్చి పడుకోబెట్టి కత్తి పైకెత్తాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇస్సాకు యొక్క విధేయత అబ్రహాం ఊహించలా. ఎంత లోబడ్డాడా నాకు. వెన్ ఫాదర్ విల్ హ్యాపీ అంటే ద సబ్మిషన్ ఆఫ్ సన్. ఒక కుమారుడు లోబడినప్పుడు తండ్రి సంతోషిస్తాడు. అంత లోబడ్డాడు. ఈరోజు మనం లోబడుతున్నామా? లోబడం. చదువు విషయంలో లోబడం, ఉద్యోగ విషయంలో లోబడం, బట్టల విషయంలో కూడా లోబడం. ఈ తీసుకో నాన్న, ఈ వద్దు డాడీ, నాకు ఆ జీన్సే కావాలి, ఆ ఫ్యాషన్సే కావాలి. నేను వెళ్ళాను ఒక హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్తే, ఆ తండ్రికి పిల్లోడికి భలే గొడవ. ఫోన్లోనే ఆ పిల్లోడు వచ్చాడు, ఏదో క్రాప్ చేయించుకున్నాడు, వాళ్ళ నాన్నకు వీడియో కాల్ చేశాడు.
వాళ్ళ నాన్న అంటున్నాడు, అది కాదు ఇంకా ఇక్కడ తీసేయాలి, అక్కడ తీసేయాలి. ఊరుకోట్లా వాడు, డాడీ అలా కాదు, ఇలా అయితే నేను స్కూల్కి వెళ్ళవాడు. చిన్నోడే మళ్ళీ. ఎంత గొడవ అంటే పాపం ఆ సెలవును ఆయన ఎంత ఇబ్బంది పడతా వచ్చాడు. ఆయన చేయమంటున్నాడు, ఈయన చేయొద్దంటున్నాడు, చేయమంటున్నాడు, చేయొద్దంటున్నాడు. చిన్న విషయంలో కూడా ఏం చేయట్లేదు చెప్పండి ఈరోజు పిల్లలు? లోబడట్లా. వెన్ ఫాదర్ విల్ హ్యాపీ అంటే ఇఫ్ ఏ సన్ ఆర్ డాటర్ సబ్మిషన్. ఇస్సాకు విధేయత చూపించాడు. అబ్రహాంకి ఏం కలిగింది? సంతోషం, ఆనందం. హ్యాపీ ఫాదర్స్ డే రోజు మొట్టమొదట హ్యాపీ ఫాదర్ ఎవరు చెప్పండి? అబ్రహాము హ్యాపీ ఫాదర్. ఎంత హ్యాపీ అంటే కుమారుడు ఒప్పుకోవటం ఒకటైతే ఇక కుమారుని మళ్ళీ తిరిగి దేవుడు ఇచ్చేశాడు. బా, ఎంత ఆనందం అండి. ఇది మొట్టమొదటిది. నీ తండ్రిని నువ్వు ఆనందపరచాలి, దుఃఖపెట్టొద్దు. ఒక మాట అండి, నీ తండ్రిని సంతోషపెట్టకపోయినా పర్లేదు, కానీ దయచేసి దుఃఖపెట్టొద్దు. ఇది మొట్టమొదటిది. రెండవ హ్యాపీ ఫాదర్ జేకబ్, యాకోబు. ఎవరిని బట్టి? తమ కుమారుడైన యోసేపు. ఆదికాండం చదవండి. ఆదికాండం 45వ అధ్యాయం 27వ వచనం. 45:27. ద సెకండ్ హ్యాపీ ఫాదర్ ఇన్ ద ఫాదర్స్ హ్యాపీ ఫాదర్స్ డే. యోసేపు తనతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పిరి. పోవుటకు చూచినప్పుడు అది యాకోబు అంటున్నాడు, ప్రాణం ఏమైందంట? తెప్పరిల్లింది. ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు ఇశ్రాయేలు, ఇది చాలు నాకు, అబ్బాబా చదువురా, నా కుమారుడని యోసేపు బ్రతికున్నాడు, నేను చావక మునిపెళ్ళి. దిస్ ఇస్ ద సెకండ్ సన్ హూ మేడ్ హిస్ ఫాదర్ హ్యాపీ వాజ్ నన్ అదర్ దాన్ జోసెఫ్. ఇప్పుడు యాకోబుని బట్టి తండ్రిగా, యోసేపుని బట్టి యాకోబుకి ఏం కలిగింది? ఎప్పుడు దేన్ని బట్టి? చనిపోయాడన్న కుమారుడు, దుష్ట మృగాలు తినేశారన్న కుమారుడు, శవం కూడా దొరకలేదన్న కుమారుడు, ఐగుప్తుని ఏలుతున్నాడు, ఉన్నత స్థానంలో ఉన్నాడు. వా, ఎంత బాగుందండి. ఈరోజు అమ్మ నేను అదే చెప్తున్నాను, నీ తండ్రి యొక్క పేరు నిలబెట్టాలంటే నువ్వు కష్టపడాలి, ప్రయాసపడాలి. రెండవది, ఒక ఫాదర్ ఎప్పుడు సంతోషిస్తాడు అంటే కుమారుని విషయంలో, ఇస్సాకు విషయంలో ద సన్ ఆఫ్ సబ్మిషన్, కుమారుని యొక్క విధేయత. రెండవది చూస్తే యోసేపు గురించి మనం చూసినప్పుడు, యోసేపు ఎలా ఉంటూ వచ్చాడు చెప్పండి? ఎలా ఉన్నాడు? ఎట్లా ఉన్నాడు? ఎట్లా ఉన్నాడు? యోసేపు పవిత్రంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, ఎవరిని దూషించలేదు, అన్నల్ని దూషించలేదు. ఎన్ని నిందలు వచ్చినా కానీ ఎట్లా ఉన్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే కుమారులందరూ పాడైపోతున్నారు, ఈ కుమారుడు మాత్రం ఎట్లా ఉంటున్నాడు? రెండవది సపరేషన్, ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు అందరితో పాటు కాలేజీలో అలా కలిసిపోవద్దు, అందరితో పాటు స్కూల్లో నువ్వు అలా ఉండొద్దు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఈ మైకులు మాత్రం ప్రత్యేకంగా ఉండట్లేదండి. ఇన్ ద సన్ ఆఫ్ సపరేషన్, సపరేషన్, ప్రత్యేకంగా ఉండాలి. మనుషుల్లో కలిసిపోవద్దు, లోకంలో కలిసిపోవద్దు, పాపులతో కలిసిపోవద్దు. నా కుమారుడా, భక్తిహీనులను ఎదుట పడినప్పుడు నీ పాదం వెనుకకు తీసుకో, వాళ్ళతో లోకంలోకి వెళ్ళిపో మాకు. ఇది రెండవదండి, ద సన్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకంగా ఉన్నాడు. కాబట్టే అన్నలందరూ కరువులో బాధపడుతున్నారు, కానీ యోసేపు మాత్రం ఏం చేస్తున్నాడు? అందరికీ ఏమిస్తున్నాడు చెప్పండి? ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. నువ్వు ప్రత్యేకంగా ఉంటే నీ తండ్రికి ఏం కలిగిద్ది? ఆనందం. ఇంట్లో ఎంతమంది ఉన్నా చూడండి, అన్నను చూసి తమ్ముడిని చూసి అన్నలో చెడిపోకూడదు. వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు ప్రత్యేకంగా ఉండు, దేవుని కొరకు నమ్మకంగా ఉండు. సపరేషన్, ఇది రెండవది.
ఒకటి ఇస్సాకుని బట్టి అబ్రహాము ఆనందించాడు. రెండవది యోసేపుని బట్టి యాకోబు. మూడవది చూస్తే చూడండి దయచేసి దేవుని వాక్యంలో నుంచి మూడవ సందర్భం లూకాసు వార్త, మనందరికీ తెలిసిన మాటే, 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 64వ వచనం. కుమారుని గురించి చెప్తూ వెంటనే అతని నోరు సడలి దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు. చదవండి. 14 వచ్చారా? 14 1:14. గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగకుండునా, తిప్పును. ఇది అతడి తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులైన వాడిని. ఇప్పుడు తర్వాత ఒక మాట ఉంటుంది. అది నీకేం కలిగింది? ఆనందం. యోహాను వలన జకర్యాకి ఏం కలిగింది? ఆనందం. ఎవరు యోహాను? బాప్తిస్మిచ్చి యోహాను. ఏంటి ఈయన పరిస్థితి ఏంటి? ఎలాంటి వాడు? ప్రియులారా, మూడవది ద సర్వీస్ ఆఫ్ సన్, సేవ చేసే కుమారుడు. కొంచెం పెద్ద అవటం ఆలస్యం, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. తండ్రి సేవగా కంటిన్యూ చేస్తున్నాడు. జకర్యా యాజకుడే, చిన్నప్పుడే ఏం చేస్తున్నాడు? ఎంత బాగుందండి. మూడవది ఏంటంట? సర్వీస్. నువ్వు సేవ చేయాలి, పరిచర్య చేయాలి. చూడండి, మందిరంలో పరిచర్య చేస్తుంటే తండ్రులకి ఏం కలిగిద్ది చెప్పండి? ఆనందం కలుగుతుంది. దేవుని పని చేయాలి, దేవుని సువార్త చేయాలి. అంతేనా? తల్లిదండ్రులకు సేవ చేయాలి. నీకేం కలుగుతుంది? వాళ్ళకేం కలుగుతుంది? ఆనందం. మూడవది ఎవరిని చూసాం చెప్పండి? ద సన్ ఆఫ్ సర్వీస్. ఎవరు? యోహాను. పరిచర్య చేసే యోహాను, కేకలు వేసే యోహాను, సువార్త ప్రకటించే యోహాను. జకర్యాకి ఏం కలిగిందంట? ఇంకా చెప్పాలి, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. నీకే కాదయ్యా, అందరికీ సంతోషం. ఇది మూడవది. హ్యాపీ ఫాదర్స్ డే రోజున ద హ్యాపీయెస్ట్ ఫాదర్ ఇన్ ద బైబిల్ థర్డ్లీ వాజ్ జకర్యా అబౌట్ హీ సన్ జాన్ బ్యాప్టిస్ట్. అంతేనా? అంటే దేన్ని బట్టి? సర్వీస్. నాలుగవది చూద్దాం. ఏ తండ్రి ఆనందించాడు కుమారుని బట్టి? హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్. లూకాసు వార్త 15వ అధ్యాయం, మనందరికీ తెలుసు. లూకాసు వార్త 15:22. Luke 15:22. తన తండ్రి దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పాదములకు వస్తుందా సౌండ్ తెచ్చి వధించి మనము తిని ఏం చేద్దాం? లెట్ us rejoice that fourthly son, the son of prodigal, father of prodigal son. ఈ తండ్రి పేరు లేదు కానీ ఈ ఫాదర్ ఎవరంటే ప్రాడిగల్ సన్ ఫాదర్. కుమారుని బట్టి ఏం కలుగుతుంది? ఎంత బాగుంది. ప్రాడిగల్ సన్ ఫాదర్. కుమారుని బట్టి సంతోషం. ఎందుకని? కుమారుడు ఏం చేశాడు చెప్పండి? నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. అది వాళ్ళు కూడా ఏం చేశారు? ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి ఆనందిస్తే అందరూ ఆనందిస్తారు. గుర్తుపెట్టుకోండి, తండ్రి ఏడిస్తే అందరూ ఏడ్చినట్టే. తల్లిదండ్రులకి అమ్మ కన్నీళ్ళు పెట్టించామా ఇక లైఫ్ మామూలుగా ఉండదండి, స్పాయిలే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎంత కఠినులైనా, ఎంత స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళైనా వాళ్ళు మన తల్లిదండ్రులు. ఫాదర్స్ డే కాబట్టి
ఫాదర్ గురించే చెప్తున్నాను మీకు. ఎంత సంతోషించాడో. కారణం ఏంటంటే ఈ కుమారుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. లేచి నేను ఎక్కడికి వెళ్తాను? గోపిగాడి ఇంటికా, బుజ్జిగాడి ఇంటికా? కాదు. ఫారెన్ సెంటర్కా? కాదు. నేను వెళ్ళి నా తండ్రి దగ్గరకు. పాత పాట ఉంది కదా, భలే ఉంటుంది కదా. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. తండ్రి ఒక కుమారుని ఎప్పుడు చూసి ఆనందిస్తాడు అంటే ద సిన్సియారిటీ ఆఫ్ సన్. సిన్సియర్గా వచ్చేసే ఆయన దగ్గరికి, సిన్సియర్గా ఒప్పేసుకొని తప్పును, సిన్సియర్గా ఒప్పేసుకొని పాపాన్ని. అందుకనే మీకు తెలుసో లేదో, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వర్డ్ ఫాదర్, ద ఫస్ట్ లెటర్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫర్గివ్నెస్. ఫాదర్లో ఫస్ట్ లెటర్ ఏంటి బాబు? చూడు, FATHER. ఫాదర్లో ఎఫ్ అనగానే ఏంటి? ఫర్గివ్. నాన్న క్షమించినట్టు ఎవరు క్షమించరు, అవునా కాదా? తాత కూడా క్షమించడు, బాబాయిలు క్షమించరు, మామయ్యలు క్షమించరు, కొన్నిసార్లు అమ్మ కూడా క్షమించదు, స్ట్రిక్ట్గా ఉంటుంది. కానీ నాన్న ఏం చేస్తాడు? ఏమైనా పర్లేదు నాయన, నీకోసం ఏదైనా చేస్తాడా. బాగున్నాయి. ఎఫ్ అంటే ఫాదర్లో గుర్తుపెట్టుకోండి, ఎఫ్ అంటే ఫర్గివ్నెస్, ఏ అంటే యాక్సెప్టెన్స్, మనల్ని అంగీకరిస్తాడు. ఎలా ఉన్నా తండ్రి అంగీకరిస్తాడు. అలా వచ్చాడు ఆయన తండ్రి. ఏమన్నాడు? చూడగానే ఏమన్నాడు చెప్పండి? కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసిరా ముందు అన్నాడా? చెప్పండి, అన్నాడా? కాదు. బిసినోడికి వెళ్ళి ముందు బట్టలు కొనుక్కో అన్నాడా? పేరగానికి వెళ్ళి చెప్పులు వేసుకో అన్నాడా? ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేసేది ఫాదర్. ఇంత బాగుందండి. ఎఫ్ అంటే ఫర్గివ్నెస్, ఏ అంటే యాక్సెప్టెన్స్, టీ అంటే టెండెన్స్. టెండెన్స్ అంటే భరించటం. నువ్వు ఎలా ఉన్నా భరిస్తాడు మీ నాన్న. ఫెయిల్ అయితే అందరూ యాక్సెప్ట్ చేయరు, తండ్రి యాక్సెప్ట్ చేస్తాడు. తప్పు చేస్తే అందరూ యాక్సెప్ట్ చేయరు, తండ్రి యాక్సెప్ట్ చేస్తాడు. ఒక ఉద్యోగం చేస్తున్నావు, తప్పు చేస్తావు, ఉద్యోగం నుంచి పంపించేస్తారు, కానీ తండ్రి పంపిస్తాడా? టెండెన్స్. హెచ్ అంటే హెల్పింగ్, సహాయం చేస్తాడు తండ్రి. ఈ అంటే ఎంకరేజ్, ప్రోత్సహిస్తాడు తండ్రి. ఆర్ అంటే రీజాయిస్, సంతోషిస్తాడు తండ్రి. ఎన్నో ఫాదరేనా? ఎన్నో ఫాదరు? ఫోర్త్ హ్యాపీ ఫాదర్ ఎవరు? ఫాదర్ ఆఫ్ ప్రాడిగల్ సన్. ఐదోది చూడండి. ఐదోది మనం చూస్తే రండి, తండ్రి యొక్క సంతోషం చూస్తే లూకాసు వార్త 8:56. ఈ తండ్రికి ఒకే కుమార్తె, చిన్నమ్మాయి, 12 సంవత్సరాలు. అయితే చనిపోయింది. యేసుప్రభు తీసుకొని వెళ్ళాడు ఇంటికి. చదవండి. ఆమె తల్లిదండ్రుల విస్మయం ఉంది. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని విస్మయం ఉందెను అనే అనుభవంలో దే మెస్మరైజ్డ్ అండ్ దే మేడ్ హ్యాపీ. వాళ్ళు ఆనందపడిపోయారు. చనిపోయిందన్న కుమార్తె ఏమైపోయింది? ఎవరికి నమ్మకం లేదు. చిన్నపిల్ల చిన్న పెట్టు కూడా తెచ్చారు చుట్టాలు. పెట్టి సమర్పించుకున్నాడు ఒక ఆయన, పెట్టులో పెడదామని. కానీ దేవుడు ఏం చేశాడు? తిరిగి ఆనందించి. ఎప్పుడు ఒక కుమారుడు గురించి, ఒక కుమార్తె, మిమ్మల్ని కూడా చెప్తున్నా, అందుకనే అమ్మాయిలను కూడా చెప్పా, ఒక తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడంటే ద సర్వైవల్ ఆఫ్ సన్ ఆర్ డాటర్. సర్వైవల్ అంటే నువ్వు బతకాలి. బతకటం అంటే మారు మనస్సు, రక్షణ పొందాలి, కొత్తగా జన్మించాలి. ఇంకా చెప్పాలంటే ఒక మాట, సాల్వేషన్ ఆఫ్ సన్, రక్షణ పొందాలి. సర్వైవల్ ఈజ్ నథింగ్ బట్ సాల్వేషన్. నువ్వు రక్షణ పొందినప్పుడు చూడండి, నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు నీ తండ్రి ఎలా ఉంటాడు? సంతోషిస్తాడు కదా.
ఆనందిస్తాడు. నువ్వు సర్వైవ్ అవ్వాలి, నువ్వు సాల్వేషన్ రక్షణ పొందాలి. ఎంతమందిని చూసాం? 5గురిని. ఆరవది న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక డాటర్ ఉంది, ఏమో పేరు లేదు ఇక్కడ. అక్కడేమో తండ్రి పేరు ఉంది, కూతురి పేరు లేదు. ఇక్కడ తండ్రి పేరు ఉంది, ఇక్కడ కూడా కూతురి పేరు లేదు. న్యాయాధిపతుల గ్రంథం ద బుక్ ఆఫ్ జడ్జెస్ 11th చాప్టర్. ద బుక్ ఆఫ్ జడ్జెస్ 11th చాప్టర్. ఎన్నో వచనం? 20వ వచనమా? చూడండి, ఆమె తిరిగి వచ్చేసిందంట తండ్రి దగ్గరికి, మరలా తిరిగి వచ్చేసి 34. ఓకే, ఆ తర్వాత ఇదిరా 39 చదువునాను. 39. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా. చూడండి, ఇక్కడ కుమార్తె కన్నా కుమారుడి కన్నా దేవుడు ముఖ్యం మనకి. కాబట్టి యెఫ్తా ఏం చేస్తాడు? దేవునితో తీర్మానం చేసుకున్నాడు, ఎవరు నాకు ముందుగా ఎదురుపడితే విజయం పొందిందాకా వాళ్ళని బలిస్తానని. ఈయన యుద్ధం చేసి వచ్చేటప్పుడు ఏమనుకున్నాడు? కోడి పిల్ల కుక్క పిల్ల వచ్చిద్ది, లేకపోతే ఎవరు ఊరోళ్ళు వస్తారో వాళ్ళని ఇచ్చేద్దాం ఫ్రీగా బలి అనుకున్నాడు. కానీ ఎవరు వచ్చారు? కుమార్తె వచ్చింది. దుఃఖపడ్డాడు. అమ్మాయికి చెప్పాడు. అమ్మాయి ఏముంది? డాడీ, దేవునికి నన్ను బలిస్తావా? ఎందుకంటే నాకేం కావాలి? ఈరోజు పిల్లలైతే, డాడీ నువ్వు బలిస్తావా? నిన్నే ఎత్తా బలి. తల్లిదండ్రులు ఇద్దరిని వరుసగా ఏం చేస్తారు? మళ్ళీ ఎందుకు విడివిడిగానే ఒక్కసారే బలిస్తారు. మొన్న ఏం చేశారంటే పేపర్లో, తండ్రిని ఏం చేశారు? పిల్లలు చంపేశారు. తండ్రిని ఏం చేశారంట? చంపేశారు. అప్పుడు చూస్తే మదనపల్లిలో పిల్లలిద్దరిని తల్లిదండ్రులు చంపేశారు, మూఢనమ్మకాల గురించి. తిరిగి వచ్చేసింది. ఎవరు? తిరిగి వచ్చినప్పుడు ఆనందపడిపోయాడు. ఎందుకంటే తెలుసు, కుమార్తెను అప్పగిస్తే మళ్ళీ దేవుడు ఇస్తాడు. అది ముఖ్యం కాదు, నా కుమార్తె వెళ్ళిపోవాలా. 2 నెలల తర్వాత నమ్మకంగా తిరిగి వచ్చింది. వస్తే పెళ్లి చేస్తాడా? వస్తే తెలుసు కుమార్తెకి, వస్తే నన్ను మా తండ్రి బలిస్తాడు. ద సాక్రిఫైస్ ఆఫ్ డాటర్ ఆర్ సన్. నువ్వు త్యాగం చేసుకుంటే అమ్మా ఏం చేస్తాడు దేవుడు? నిన్ను గురించి తండ్రి ఆనందిస్తాడు. ఎంతమందిని చూసాం? 6. మొట్టమొదటిది, ఫస్ట్ రీజన్ ఏంటి? విధేయత, సబ్మిషన్, దాన్ని బట్టి ఆనందం. రెండోది సపరేషన్, ఆనందం ప్రత్యేకతను బట్టి. మూడోది సర్వీస్ని బట్టి ఆనందిస్తాడు. 4వది సిన్సియారిటీగా ఉంటే దేవుడు తండ్రి ఆనందిస్తాడు. 5వది ఏంటి? సైకాలజీ. ఎవరు? సాక్రిఫైస్ ఎవరు? ఎంతమందిని చూసాం? 5గురిని చూసాం. 6వది మనం చూస్తే 6వ తండ్రి. 5 6 అయిపోయినాయా? 6వది ఎవరు? యెఫ్తా 6. యాయిరు చూసాం కదా ఫస్ట్. యాయిరు ఏంటి? సర్వైవల్ ఆర్ సాల్వేషన్. తర్వాత 6గురిని చూసాం. 7వది హ్యాపీ ఫాదర్. హ్యాపీ ఫాదర్ ఎవరంటే ద హ్యాపీయెస్ట్ ఫాదర్. దేన్ని బట్టి హ్యాపీ అయ్యాడు? చదవండి దేవుని వాక్యంలో నుంచి. లూకానా? మత్తయి 3:17 చదువు నాన్న. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. దట్స్ ఆల్. 7వది యేసుక్రీస్తు అనే కుమారుడిని బట్టి పరలోక తండ్రి ఏం చేస్తున్నాడు? ద 7th హ్యాపీయెస్ట్ ఫాదర్ ఈజ్ గాడ్. దేన్ని బట్టి? ఈ కుమారుడు ఏం చేశాడు? ఈ కుమారుల్లో ఉన్న లక్షణాలు సర్వైవల్ కన్నా, సర్వీస్ కన్నా, సాక్రిఫైస్ కన్నా, సపరేషన్ కన్నా అన్నిటికంటే గొప్పదుంది. సబ్మిషన్ కన్నా. ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ కుమారుని బట్టి ఎందుకు తండ్రి ఆనందించాడు? చెప్పాలి. ఎందుకు ఆనందించాడు? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్
Heavenly Father happy about his only begotten Son, Jesus Christ. చెప్పాలి. చెప్పండి. ఇంకా ఏంలో ఒకటి ఉంది, ఏంటి? చెప్పండి ఇంకా. చెప్పండి. యారు రాకూడదు. ఈ కుమారుని చూసి ఎందుకు ఆ తండ్రి ఆనందించాడు, సంతోషించాడు? ఏముంది ఈ కుమారునిలో? ఈ కుమారుడు ఎవరు? పాపము లేనివాడు. ఇంకా ఒక మాట ఉంటుంది, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరక. స్పెషాలిటీ ఆఫ్ సన్. ఏంటి నీ స్పెషలైజేషన్ ఏంటి? ఒక కుమారుని యొక్క ప్రత్యేక చూస్తే తండ్రి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. మాట చెప్పనా, ఇక్కడున్న మీరందరితో మాట్లాడుతున్నా. మీ తండ్రి నిన్ను చూసి ఆనందిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా, బాధపడుతున్నాడా? కొంతమంది అనేసి వెళ్ళిపోయాడా? ఏం చేస్తా? నీ తండ్రికి ఏమవ్వాలి? స్పెషల్గా ఉండి నీ తండ్రి దృష్టిలో, డాడీ నేను అందరిలా కాదు డాడీ, నేను నీ మాట వింటా. అందరిలా కాదు డాడీ, నేను చదువుకుంటా. అందరిలా కాదు, నేను ప్రత్యేకంగా ఉంటా. అందరిలాగా నేను నేర్పించండి డాడీ, అందరిలాగా నేను విసిగించండి డాడీ. ఎవరండి? ఎక్కడున్నారండి ఈరోజు సన్స్? ఎవరున్నారండి? నాకు అదిగొనిస్తావా, ఇదిగొనిస్తావా? తండ్రి అంతా కష్టపడుతున్నాడు. చూడండి. ఆ పుస్తకాలు కావాలి, ఆ బ్యాగ్ కావాలి, ఆ బెల్ట్లు కావాలి, ఆ బూట్లే కావాలి, ఆ డ్రెస్సే కావాలి, ఆ సైకిలే కావాలి. వద్దండి. అవును, జరగక ముందు చిన్నప్పుడు అంటే తల్లిదండ్రుల మీద ఆధారపడ్డావు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆధారపడద్దు. నువ్వు కష్టపడి పని చేసుకో, పాకెట్ మనీ చేసుకో, పార్ట్ టైం జాబ్ చేసుకో. ఏం చేయాలి? మా నాన్న నాకు 7వ తరగతిలో సైకిల్ కొనిచ్చాడు. సైకిల్, రెట సైకిల్, హీరో సైకిల్. ఎంత ఇష్టమో తెలుసా నాకు ఆ సైకిల్. సైకిల్ వెనకాల నా పేరుండేది. నా పేరు ఆర్బీకే అని ఉండేది. ఆర్బీకే అని. ఎంత సంతోషం. నాకు ఆశ ఉండేది. మా నాన్న నాకు సైకిల్ కొనిచ్చాడు. ఇంకేం అడగకూడదు మా నాన్నే, నేను కొనివ్వాలని ఆశపడ్డా. అప్పట్లో మా చిన్నప్పుడు లోనా ఉండేది. లోనా TFR ప్లస్ నెంబర్ 1 అప్పుడు. ఆ ఏజ్ అప్పుడు నాకు అంత స్టేజ్ లేదు, చిన్న వయసు. తర్వాత TVS 50 ఉండేది, అది కొనిద్దాం అనుకున్నా. అంటే ఆశ. అప్పుడు మనం ఇంకా చిన్న వాళ్ళమే. మా నాన్న సైకిల్ మీద వెళ్ళేవాడు. మా నాన్న చనిపోయేంత వరకు సైకిల్, మా నాన్న మైంలోకి వెళ్ళేంత వరకు. సరే, అది కూడా కాల. తర్వాత ఒక బైక్ వచ్చింది, చిన్న అంటే మోపెడ్లోనే నెంబర్ 1 హీరో పుక్ అని ఒకటి వచ్చింది. భలే ఉండేది అసలు, రెడ్ కలర్. అది కొనేవాళ్ళు. మా నాన్న దాని మీద వెళ్ళాలనుకునేవాడు. అది కూడా అవలా. హీరో హోండా కొనిద్దాం అనుకున్నా, అవలా. దేవుడి చివరికి ఎప్పుడు నాకు అవకాశం ఇచ్చాడంటే, చిన్నది మారుతి స్విఫ్ట్ కారు. మారుతి స్విఫ్ట్. సన్నీ చూశాడు ఆ కారు. చూసావు? కొందన కూడా చూస్తుంటాడు. ఈ కొందన హేమంతే తుడిసేవాళ్ళు బాగా ఆ కారు. ఎందుకంటే వెనకాల ఇటు మా అమ్మ పేరు ఉంటుంది, అటు మా నాన్న పేరు ఉంటుంది. రే కారు తొడవరా అంటే పేరు తొడవమని. దేవుని మహిమార్థం చెప్తున్నానండి, అంత కోసం కాదు. ఎంత తృప్తో తెలుసా నాకు, మా నాన్న కారులో రావాలి. నన్ను సైకిల్ మీద ఎక్కించాడే మా నాన్న. ఎందుకంటే నాకు తెలుసు, మా నాన్న సైకిల్ మీద ఎక్కించి తిప్పేవాడు నన్ను స్కూల్కి, హాస్పిటల్కి, ఆరోగ్యం బాగున్నప్పుడు హాస్పిటల్కి. బాగుంది. ఎప్పుడు చెప్తా ఉంటాను, తల్లిదండ్రులు ఇసికించి అడిగి వాళ్ళ డబ్బులతో కొనుక్కొని డాడీ గిఫ్ట్, మామ్ గిఫ్ట్ అంట. ఏం గిఫ్ట్? నో,
ఇది దేవుని పిల్లలకి ఇలాంటిదిగా నువ్వు ట్రెండ్ సెట్ చేయి. ట్రెండ్ సెట్ చేయరా అంటాడు, బెన్ సర్కిల్కి వెళ్ళాడంట. ఏంటంటే మా నాన్న ట్రెండ్ సెట్కి వెళ్ళమని. ట్రెండ్ సెట్ మాల్ కాదురా, అర్థం కాదు. పలానా అడ్రస్ సెట్ వెళ్ళాలి అంటే ఒక ఊర్లో ఒకలాగా చెప్తారు. మా నాయక్ గారు అంటారు చక్కగా వెళ్ళమంటారు. నాకు నవ్వు వచ్చింది. చక్కగా వెళ్ళాలంటే స్ట్రైట్కి వెళ్ళటానికి ఏమంటారు రాయలసీమలో? చక్కగా. తెలంగాణలో సేదాబో అంటున్నారు. సాదా సీదా ఏంటి నాకు అర్థం కాల. ఒక ప్రాంతానికి వెళ్తే తిన్నగా ఇల్లు అంటారు. గుంటూరులో ఏమంటారో తెలుసు, అట్టగా ఒక ఆయన్ని అడిగితే బారుకు బో అన్నాడంట. బారుకి వెళ్ళి తాగుతున్నాడంట. బారుకి వెళ్ళి తాగుతూ గుంటూరు జిల్లాలో బారుకు బో అంటారు. ఏంద్రా అంటే ఆయన బారుకు బొమ్మన్నాడు, నేను బారుకు వచ్చి తాగుతున్నాను. బారుకు అంటే అర్థం ఏంటి అక్కడ వాళ్ళ భాషలో? గుంటూరు జిల్లా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఏంటంట అర్థం చేసుకో, అండర్స్టాండ్. టైం అయిపోయింది 4ంటికి, కాబట్టి ఇంకా ముగించేస్తున్నాను. తండ్రి ఉన్నాడా? సంతోషపెట్టు. దేవుని మహిమార్థమే చెప్తున్నాను. మా నాన్న నేను ఎంత దుఃఖ పెట్టానో, మమ్మల్ని ఎంత దుఃఖ పెట్టానో నాకు తెలుసు. బట్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్ మా అక్కోళ్ళు అందరు సాక్ష్యమే, మా సన్ని, మా శారమ్మ పెద్దక్క అందరు సాక్ష్యమే. వాళ్ళని ఎలా చూసుకున్నాము, సంతోషం అంతే. మానస సంతోషం, అమ్మకు సంతోషం, మా నాన్నకు సంతోషం, చాలు, అది చాలండి. వాళ్ళని సంతోష పెట్టడమే వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్. సంతోషపెట్టు. అది కూడా ఏదో పెద్ద ఉద్యోగం వచ్చి కాదు, పార్ట్ టైం జాబే. ఒక పక్క చదువుకుంటూ, ఒక పక్క పని చేసుకుంటూ, ఫీజులు కట్టుకుంటూ, ఆ ఫీజు లోన్లు తీసుకొని ఫీజులు కట్టుకోవటం. ఏ అనుభవం? సంతోషపెట్టు, తండ్రిని సంతోషపెట్టు. దయచేసి అది ఇది అడగొద్దు. నాకు ఆ బట్టలు కావాలి, ఈ బట్టలు కావాలి, వద్దు. ఉన్న వేసుకో చాలు. పండగ వచ్చింది, బర్త్డే వచ్చింది, ఇంట్లో పరిస్థితులు బాగా, కొత్త బట్టలు అవసరంలా, డాడీ ఇస్త్రీ బట్టలు చాలు. ఎంత బాగుంటుందండి, ఎంత సంతోషిస్తాడు. నేను చెప్తున్నా, చిన్న విషయాల్లో నీ తండ్రిని నువ్వు ఆనందపరచగలిగితే పెద్ద విషయాల్లో కూడా ఆనందపరచగలుగుతావు. చిన్న విషయాల్లో దుఃఖపెట్టావంటే పెద్ద విషయాల్లో కూడా దాన్ని బాధ పెట్టద్దు, దుఃఖ పెట్టద్దు. కాబట్టి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచు. వాణ్ణి కనువాడు వాని వలన ఆనందం. ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డేలో 7 హ్యాపీ ఫాదర్స్. వాడు చెప్పనా, 8వ హ్యాపీ ఫాదర్ మీ ఫాదర్ అవ్వాలి. అది మీ ఫాదర్ అవ్వాలి. నాకు ఫాదర్ లేరు, హెవెన్లీ ఫాదర్ ఉన్నారు. అంతేకాదు ఇప్పుడున్న వాళ్ళందరూ మాకు ఫాదర్లే. సహోదరులందరూ ఎవరు? ఫాదర్లే. ఫాదర్ కిందే లెక్క. నాయక్ గారు నేను పరిచర్యకి వెళ్తుంటే ఒకటే అడుగుతారు, మీ డాడీయా అని అడుగుతున్నారు. నిన్న కూడా అంతే, రాయరాజపేట వెళ్తే నాన్నగారా అన్నంత ఫీల్ అయ్యాడు. మీ నాన్నగారా అంటున్నారు. అన్న ఎస్, మన ఫాదర్ ఆయన, అంతే. ఫాదర్, తండ్రి. పాల్ గారు మీ ఫాదరా? ఫాదరే. సోన్ రాజు గారు ఫాదరా? నో, గ్రాండ్ ఫాదర్. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి అట్టగా ఉన్నాడు అన్న. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. నా గదిలోకి వచ్చి ప్రార్థన చేసేవాడు అన్న. అందుకనే అంటున్నా, ఇప్పుడోడు కాదన్న, అక్సింగ్ గారు తోడోడు అయినా దేవుని కృప. ఇక్కడే ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాడు. మా రూమ్కి వచ్చి అన్న. కృష్ణారెడ్డి గారు ఫాదరే. ఫాదర్ పిలో మన బాధపడతాడు, ఫాదర్వే అన్న. ఫాదరే. హెచ్కేల్ అన్న ఫాదరే. కాబట్టి ఇప్పుడు మీకు ఫాదర్ లేరనుకుంటే బాధపడదు అన్న. ఫాదరుడే, మేమేమి ఇవ్వలేకపోయాం, ఫాదర్ ఉంటే ఇచ్చేవాడిని, ఫాదర్ ఉంటే ఇలా చేద్దాం, ఏం బాధపడద్దు. నేనున్న నాకేంటి, డోంట్ వరీ. అయిపోయింది నా టైం. ఈరోజు నా
సంతోషపడు. ఒక మాట చెప్పను, నీ తండ్రిని సంతోషపరచాలంటే టెక్నిక్ ఏంటో తెలుసా? నీ దేవుణ్ణి సంతోషపరచు. పరమ తండ్రిని సంతోష పెట్టగలిగితే ఈ తండ్రిని ఈజీగా, ఎందుకని పరమ తండ్రి మాట వింటే నీకన్నీ చేస్తాడు. అప్పుడు నీ తండ్రి ఏం చేస్తాడు ఆటోమేటిక్గా? చెప్పండి. అది ఫాదర్ డే గిఫ్ట్ ఏదో వచ్చేసింది, కేక్. ఈ జూన్ అంతా బర్త్డేలే, ఎక్కడ చూసినా కేకులు చాకులే ఉన్నాయి, మేకులు అంతే. అర్థం చేసుకున్నాం ప్రభా. మళ్ళీ చదువుదాం అందరం కలిసి సామెతలు 23:24. సామెతలు 23:24 అందరు కలిసి చదువుదాం. చదవండి పెద్దగా. 7 గురించి చూస్తాం. మొట్టమొదట హ్యాపీ ఫాదర్. గుర్తుండాలి మీకు, ఫాదర్స్ డే అనగానే ఆ మెసేజ్ మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా ఇదే, మళ్ళీ కొత్త మెసేజే కాబట్టి మనం ఇవ్వం కాబట్టి ఒక్కసారి విన్నది అలా గుర్తుండిపోవాలి. బట్ ఏంటంటే మొట్టమొదట హ్యాపీ ఫాదర్ అబ్రహాం, బికాజ్ ద సన్ ఆఫ్ ఐజక్. ఐజక్లో ఉన్నది ఏంటి? ఎస్లే చెప్పాను మీకు అన్ని. ఏంటి? సబ్మిషన్. రెండో ఫాదర్, హ్యాపీ ఫాదర్ యాకోబు, బికాస్ ఆఫ్ సన్ ఆఫ్ జోసఫ్. వాట్ ఈస్ ద క్వాలిటీ? అది సపరేషన్, ప్రత్యేకంగా ఉన్నాడు, అందరు కుమారులాగా లేడు. మూడోది చెప్పండి. ఏంటి? జకరియా సన్ ఆఫ్ జాన్. వై? బికాస్ సర్వీస్, పరిచర్య చేస్తున్నాడు. తర్వాత ఎవరిని చూసాం? హ్యాపీ ఫాదర్ ఎవరు? నాలుగోది ప్రాడిగల్ సన్ ఫాదర్. ఈ సన్లో ఏముంది? సిన్సియారిటీ, నేను వెళ్తానా తండ్రి దగ్గరికి. తర్వాత జఫ్తా ఎవరిని బట్టి? డాటర్. ఆమెలో ఏముంది? నాన్న సాక్రిఫైస్. తర్వాత యాయిర్ కుమార్తె, ఆమెలో లక్షణం ఏంటి? సర్వైవల్, సాల్వేషన్, తిరిగి బతికింది. తర్వాత ఏడవది ఏడేనా? హెవెన్లీ ఫాదర్ బికాస్ ఆఫ్ సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనకి ఇష్టమైన ఆయన యేసుక్రీస్తు. జీసస్. తర్వాత ఆయనలో ఉన్న లక్షణం ఏంటి? స్పెషాలిటీ. అందరిలాగా ఉన్నాడు, ప్రత్యేకంగా. అందరిలా నీ కోపం రాకూడదమ్మా, అందరిలాగా నాన్న మీద ఇసుకోవద్దు, అందరిలాగా నాన్న తిట్టొద్దు, అందరిలాగా నాన్న మీద ఎగబడొద్దు, అందరిలాగా నాన్న మీద అరవద్దు, అందరిలాగా నాన్న మీద చేయొత్తొద్దు. నాన్నకు లోబడి, వాడొకడున్నాడు మా స్టూడెంట్, వాళ్ళ నాన్న అసలు లెక్క చేయడండి. ఊరినే మళ్ళీ చదివేది మంచి చదివే, వాళ్ళ నాన్న ఏం తిట్టినాది ఎడతాడు, అరుస్తాడు, కొట్టబోతాడు. మళ్ళీ వాడు ప్రేమిటోను నాన్నకు ప్రేమతో అంట. వీడికి ప్రేమ లేదు కానీ దేనికి ప్రేమ అంట? నాన్నకు ప్రేమ. భయంకరం అండి. అది కాదు, లోబడదాం, నేను సంతోష పెడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కొరకే నేను నమ్మకం ఉంటాను. పరమ తండ్రి, నిన్ను సంతోషపెట్టే కుమారుడుగా నేను ఉంటాను. ఈ ఫాదర్స్ డే రోజున ఒక తీర్మానం చేసుకో, నీ తండ్రిని ఎలా సంతోషపెట్టాలి. తండ్రి అనగానే పక్కనే తల్లి ఆటోమేటిక్గా వస్తుంది, వాళ్ళిద్దరిని విడదీయలేము. తండ్రిని సంతోషపెడితే తల్లిని సంతోషపెట్టినట్లే. ఆనంద పెడదాం, వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వు, నీ లైఫ్ని గిఫ్ట్గా ఇవ్వు, నీ జీవితాన్ని గిఫ్ట్గా ఇవ్వు. యేసు ప్రభువు అదే చేశాడు. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. I submit my spirit unto your hands, my soul unto your hands.